రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం నీటి ఎద్దడి ఏర్పడింది. నీళ్లో రామచంద్ర అంటూ కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పట్టించుకొని అధికారులు జల్ జీవన్ మిషన్, రక్షిత మంచినీటి పథకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య తరతరాలుగా కొనసాగుతోంది. పక్కనే తుంగభద్ర నది ఉన్నా ప్రజలకు గుక్కెడు మంచినీరు దొరకటం లేదు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇప్పటికీ గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. తాగునీటి సమస్య పెద్దగా లేదని అధికారులు చెప్పడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పార్లమెంటు పరిధిలో నీటి ఎద్దడిపై ఎంపీ బైరెడ్డి శబరి ధ్వజమెత్తారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత గ్రామాల్లో నీటి సమస్యపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. Not even 20 to 30% has been completed. ఇంటింటికి కుళాయి. నంద్యాలలో once in 7 days, once in 5 days వాటర్ వస్తుంది. వెలుగోడు రిజర్వాయర్ అక్కడ ఉంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. మోటార్సే బిగించకుండా నీళ్లు పంపించేసాము, వచ్చేస్తున్నాయని చెప్పారు. త్రాగడానికి నీళ్ళు లేక హలో రామచంద్ర అని చెప్పేసి ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా విలేదానం చేస్తాము. త్రాగునీటి సమస్య, నదీ తీర గ్రామాలకు కూడా నీటి సమస్య అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కుమ్మడూరు, మేలేరు సైడ్ నది పక్కనే వాడుతుంది, కానీ నీళ్లు లేవని చెప్పేసి వాళ్ళు బిందెలు పట్టుకుని ఆ నదులు లేకపోతుంది. నదీ తీర గ్రామాల్లో కూడా పైప్ లైన్ వేసి నీళ్ళు లేని పరిస్థితుల్లో అంటే ఎంత దారుణంగా ఉందో కర్నూలు పార్లమెంట్ వాస్తవం సార్. ఆస్పరి, హొళగుంద మండలాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గుర్తు చేశారు. ఆదోని మండలంలో వారానికి ఒకసారి మాత్రమే నీరు వస్తోందని, బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో అవినీతి కారణంగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయలేని దుస్థితి నెలకొందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గుర్తు చేశారు. కోడుమూరు నియోజకవర్గంలోనూ తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని, రక్షిత మంచినీటి పథకాలను ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిలదీశారు. గాజులుదిన్న ప్రాజెక్టు ఉన్నా తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఎందుకు నెలకొందో చెప్పాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి నిలదీశారు. చాలా ఘోరంగా సార్ నీళ్ళు సమస్య మాత్రం ఆస్పత్రి సార్. అక్కడ శాశ్వతంగా పరిశీలన కావాలంటే హెచ్ఎన్ఎస్ దినాల నుంచి జోరాబం లేదు సార్. అది విశేషంగా కడితే మాత్రం ఆ మండలానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళం, లేదంటే చాలా ఘోరంగా సార్. అంటే నీటి కొరత అనేది పతాక స్థాయికి జరుగుతుంది. ఇంకా మనం భరించలేదు సార్. వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి, దానికి 4 రోజులు తెస్తామంటున్నాం. వర్షాకాలంలోనే ఈ పరిస్థితి వస్తే నెక్స్ట్ సమ్మర్ కు మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వాటర్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు మనం కన్వర్జెన్స్ మీటింగ్ ఇరిగేషన్ తో ఈ 5 సంవత్సరాల్లో చేసి ఎన్ని నీళ్లు వచ్చాయి, ఎన్ని నీళ్లు డ్రై అయ్యాయి, ఎన్ని నీళ్లు ఎస్ఎస్ ట్యాంక్ లో నింపినాం అనే డేటా ఉందా? ఈ రోజు ఈ క్షణానికి వాటర్ ఎక్కడెక్కడ ఉంది, ఎస్ఎస్ ట్యాంక్స్ లో ఎల్ఎల్సి ద్వారా గానీ జీడీపీ ద్వారా గానీ డేటా ఉందా? నందికొట్కూరు నియోజకవర్గంలోనూ రక్షిత మంచినీటి పథకాలు ముందుకు సాగలేదని ఎమ్మెల్యే జయసూర్య ధ్వజమెత్తారు. మరోవైపు ఆర్ఓ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో లెక్కలు ఉన్నాయా అంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. పాణ్యం, ఓర్వకల్లు మండలాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గుర్తు చేశారు. ఎన్నికల కోసం, అవసరాల కోసం, ఓట్ల కోసం పైప్ లైన్ చేసేశారు. పైప్ లైన్ కంప్లీట్ అయినట్టున్నాయి. ఇప్పుడు పనగానపల్లెలకు వస్తే దాదాపుగా 1000 కనెక్షన్ ఉన్నాయి. మధ్యన ఒక పైపులు తీసేశారు, పెట్టారు, ఇక్కడ కనెక్షన్ ఇవ్వలేదు. ఇంటింటికి కులాయి ఇచ్చేసినాము, ఓట్ల కోసం అడుపుకుంటూ చేశారు. దాని మీద విచారణ చెప్పండి, ఎక్కడేమి జరిగిందో దాని మీద ఒక ఎంక్వైరీ చేయండి. అది చేసినటువంటి అధికారుల మీద, ఆ కాంట్రాక్టుల మీద కూడా చర్యలు తీసుకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగకుండా ఉంటాయనేది మేము తెలియజేస్తాము. కొర్రపోలూరు, సోమాపురము, ఆర్లగడ్డ ఈ 4 విలేజ్ కి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద 36 లక్షలతో శాంక్షన్ చేశారన్న. అవి అలగనూరు నుంచి నీళ్లు వచ్చేవి, కానీ నాశనక పనులు చేయడం వల్ల కాంట్రాక్టర్ ఇంతవరకు అక్కడ నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది ఆ గ్రామాలకు త్రాగునీటి కోసం. ఓర్వకల్లు మండలంలో కూడా ఉయ్యలవాడ, లొద్దిపల్లె, తిప్పాయిపల్లె గ్రామాలకు త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది. గతంలో కాలువగా వాటర్ స్కీమ్ నుంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఆ పనులు చేయకపోవడం వల్ల అక్కడ కూడా తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారానే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రజాప్రతినిధులు అందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.